ఈ మధ్య కాలంలో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ పరువు హత్యలు అనేవి సర్వసాధారణం అయిపోయాయి. కేవలం ఒక వ్యక్తి తమ కుటుంబంలోకి సంబంధించిన వ్యక్తిని ప్రేమిస్తున్నాడనో, లేపోతే తమ కుటుంబానికి చెందిన వ్యక్తి వేరే కుటుంబానికి చెందిన వ్యక్తిని ప్రేమిస్తుందనో కారణంతో ఒక ఎందుకు పనికిరాని కాస్తో ఒక నిండు ప్రాణాన్నయితే బలి తీసుకుంటున్నారు. వారి యొక్క ఇగో సాటిస్ఫాక్షన్ కోసమనే చెప్పాలి ఇదంతా కూడా. దీంట్లో ఎక్కువగా ఆ మనిషి తాలూకా విపరీత తత్వం ఎంతైతే ఉంటాదో, వారి చుట్టుపక్కల ఉండే వాళ్ళ ఇగో సాటిస్ఫాక్షన్ కూడా అంతే కాజ్ అయితే ప్లే చేస్తదిక్కడ. ఎందుకనంటే, మన చుట్టూతో ఉండేవాళ్ళు కూడా మనల్ని ఏదో ఒక రకంగా మానసికంగా ఇబ్బంది పెడతానే ఉంటారు. అది కూడా ఈ యొక్క విపరీతానికి దారితీసే కారణాల్లో అది ముఖ్య పాత్ర పోషిస్తుంది. అయితే అమృత ప్రణయ్ కేసులో కీలకమైన తీర్పు ఇచ్చినప్పటికీ కూడా యావజ్జీవ శిక్ష వేశారు, కొంతమందికి ఉరిశిక్ష వేశారు కూడా. అయినప్పటికీ తగ్గుముఖం పట్టడం లేదు. కేవలం ఆ క్షణానికి సంబంధించిన ఆవేశంతోటో, లేకపోతే సమాజంలో మా పరువు ఏమైపోతుందో అన్న ఒత్తిడితోటో విపరీతాలకి దారి తీస్తున్నాయి ఇటువంటి కారణాలన్నీ కూడా. కాకపోతే ఒకటి ఆలోచించండి, ఎదుటి వ్యక్తి చంపేస్తే తిరిగి ఆ తప్పు రైట్ అయిపోదు. అది మనం గమనించాలి. అది ఇంకొక పెద్ద తప్పుకి దారితీస్తుంది. మనం ఏదైతే చిన్న తప్పుని సరిచేద్దామని చెప్పి ఒక గీత గీస్తున్నామో, ఆ గీత మరో పెద్ద తప్పుకి దారితీస్తుంది తప్ప, ఆ తప్పునైతే సరిచేయలేకపోతుంది. ఇది మనం గమనించాలి. మన చుట్టూతో ఉండే సమాజంలో నేటికి కూడా ఎన్నో అసమానతలు, ఎన్నో కట్టుబాట్లు ఇంకా ఉన్నాయి. కాకపోతే వాటిని గౌరవిస్తూ కూడా ఈ యొక్క సమాజంలో ఎంత పద్ధతిగా మనం ఒక మనిషిని, లేకపోతే ఈ యొక్క మానవ సమాజాన్ని బ్రతికించగలుగుతామనేదే మనం ఆలోచించాలి. రెండోది ఏంటంటే, చుట్టూతా ఉండేవారి కోసం కాకుండా మన కోసం, మన కుటుంబీకుల కోసం బ్రతకడంలోనే అద్భుతమైన జీవన విధానం అనేది సాగున్నది. కాబట్టి అది మనం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడానికి దోహదపడుతుంది. కేవలం ఆలోచనలతోటి, వివేకంతో మాత్రమే సమాజాన్ని, కుటుంబాన్ని, మన బిడ్డల్ని సరిచేసుకోగలుగుతాం తప్ప, కోపంతోటో, ఉక్రోషంతోటో, లేకపోతే విపరీతమైన భావజాలంతోటో ఎవరిని కూడా సరిచేయలేము, దేన్ని కూడా మార్చలేము. అది ఒక్కటి ఈ సమాజం గమనించినప్పుడు మాత్రమే ఈ సమాజంలో ఉండే అసమానతలు తగ్గుతాయి, హెచ్చు తగ్గులు పోతాయి, లేకపోతే సంతోషం కూడా ఉంటుంది జీవితంలో. అది లేనప్పుడు ఎంత మనం సంపాదించినా, ఎంత గొప్ప వ్యక్తికి మనం ఇచ్చి పెళ్లి చేసినా, ఎంత గొప్ప జాతిలో మనం పుట్టినా కూడా దానికి ఎటువంటి లాభం లేదు, సంతోషం లేదు, ఉపయోగం లేదు. Subscribe.